గోవిందా అన్న నామంతో పిలిస్తే చాలు. వాడు కాదు, వాడి 7 తరాల వరకు రక్షణ లభిస్తుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. ఈ వీడియో చూస్తున్న శ్రీవారి భక్తులందరికీ విన్నపం, ఈ వీడియోని మీకు సమయం ఉన్నప్పుడు మాత్రమే స్కిప్ చేయకుండా చూడాలని కోరుతున్నాను. స్వామివారి భక్తులందరూ వివిధ ప్రాంతాల నుంచి రైళ్లల్లో, బస్సుల్లో, కారుల్లో తిరుపతి చేరుకున్నాక మొదటగా మనకి వచ్చేది అలిపిరి. అనగానే గరుడ స్వామి కనిపిస్తారు. ఈ స్వామిని చూసిన వెంటనే మనకి తిరుపతిలో వెళ్తున్నాం, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోపోతున్నాం అనే ఆధ్యాత్మిక భావనతో మనం పొందే అనుభూతే వేరు. ఈ వీడియోలో టోకెన్ లేకుండా ఉచిత దర్శనం చేసుకోవటం ఎలా అనేది చూపించబడుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ అలిపిరి దగ్గర ఉన్నాను. అలిపిరి దగ్గర నుంచి నేను నా ఫ్రెండ్ బైక్ మీద కొండకి చేరుకోవడానికి బయలుదేరుతున్నాం. అలిపిరి నుండి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి కొండ చేరుకోవడానికి ఇక్కడ నుంచి 2 మార్గాల్లో వెళ్తూ ఉంటారు. ఒకటి అలిపిరి మెట్ల మార్గం నుంచి చూస్తున్నారు కదా, ఈ గోపురంలో నుంచి నడుచుకుంటూ కొండ మీదకి చేరుకుంటారు. రెండవది వచ్చేటప్పటికి వెహికల్స్ అన్నీ కూడా ఏవైనా కూడా మన టోల్గేట్ నుంచి వెళ్తారు. టోల్గేట్లో చెక్ చేసి వాళ్ళందరినీ కూడా పరిశీలించిన తర్వాత ఎంట్రన్స్ ఇస్తారు కొండల మీదకి వెళ్ళడానికి. అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చిన టీటీడీ వాళ్ళు ఇచ్చిన పరిధి అయితే 40 నిమిషాలు లోపు మాత్రం చేరుకోకూడదు అనే జాగ్రత్తలు తీసుకుని, అంటే కొండ అంటే ఘాట్ రోడ్లతో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళడానికి వాళ్ళన్నీ కూడా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటారు. మేము మా బైక్తో ఈ టోల్గేట్లోకి వచ్చి ఇక్కడ చెక్ చేయించుకొని బైక్ మీద కొండ చేరుకోవడానికి బయలుదేరుతున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని భక్తులందరూ నామస్మరణ చేస్తూ ఉంటాం. ఆ 7 కొండల మీదకి ఇప్పుడు మనందరం కూడా ఎక్కుతూ ఉన్నాం. ఈ 7 కొండలకి ఉన్న పేర్లు అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనే పేర్లతో మనం ఎంతో భక్తి ప్రపలతో ఎక్కుతూ ఉంటాం. ఈ 7 కొండల గురించి, విశిష్టత గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాము. అలాగే మార్గ మధ్యంలో కొండ ఎక్కుతున్నప్పుడు కొండ వెంకటేశ్వర స్వామి ఆకారంలో ఉంటుంది. ఈ ప్రదేశంలో మనం ఇప్పుడు అది చూస్తూ ఉన్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ అంటూ నామస్మరణ చేస్తూ 7 కొండలు చేరుకున్నాము. 7 కొండలకు వచ్చిన తర్వాత పైన ఉన్న ఎంట్రన్స్ మార్గం ఇది మనం వెళుతున్నది. మనం పూర్తిగా ఇక్కడికి చేరుకున్నాము. ఇలా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రదేశం నుంచి కూడా మనం ఉచితంగా బస్సులు ఉంటాయి. టోకెన్ లేని దర్శనానికి అని చెప్పి అడిగితే వాళ్ళు ఎక్కించుకుని తీసుకువెళ్తారు. అక్కడ దిగిన తర్వాత ఉచిత దర్శనంకి మార్గం కింద అక్కడ బోర్డులు అన్నీ ఏర్పాటు చేసి ఉంటే మనం ఆ ప్రకారం ఈ లైన్లోకి వెళ్ళొచ్చు. నేను వెళ్ళింది ఈరోజు శుక్రవారం, శనివారం, ఆదివారం సహజంగానే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తిరుమలలో స్వామివారి ఉచిత దర్శనానికి బయలుదేరుతున్నాను. రష్ అయితే చాలా ఉంది. ఎంతసేపు సమయం పడుతుందో తెలియదు, కానీ ఉచితంగా చేసుకోవాలని టోకెన్ కూడా తీసుకోకుండా ఫ్రీ దర్శనంకి వచ్చాను. జై గోవింద, జై శ్రీమన్నారాయణ.
ఒక్కసారి వీడియో చూస్తున్న భక్తులందరూ కూడా ఒక్కసారి స్వామివారిని తెలుసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తొలిసారిగా ఎప్పుడు కూడా కాలినడకన వచ్చే మార్గాల్లో దర్శనం చేసుకోవటం, ఇలా అనేక మార్గాల్లో చూస్తాం వల్ల కంపార్ట్మెంట్లో ఎక్కువగా అలవాటు ఉంది. కానీ టోకెన్ లేకుండా ఉచిత దర్శనం చేసుకుని అక్కడ ఏం జరుగుతుంటుందో తెలుసుకోవాలనే ఒక ఆశతో ఈరోజు సోమవారికి టోకెన్ లేని దర్శనంకి వచ్చాం. ఇది కంపార్ట్మెంట్ కాదు, హాల్ నెంబర్ 4 అని చెప్పి ఇచ్చారు. ఈ హాల్లోకి వచ్చేటప్పటికి భక్తులందరూ కూడా ఇక్కడ సాయంత్రం 4 గంటలకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక డిస్ప్లే బోర్డు పెట్టారు. భక్తులకి ఇక్కడ ఏ టైంకి టిఫిన్ అందుతుంది, ఏ టైంకి పాలు అందుతాయి, ఏ టైంకి సాంబార్ రైస్ పెడతారు, అలాగా ప్రతిదీ కూడా పెట్టి హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఏంటంటే ఈ హాల్ నిండినంత వరకు ఈ భక్తులు ఎంతమంది పడతారో అంతమందిని కూడా ఈ హాల్లో ఉండడానికి అవకాశం కల్పించారు. అలాగే కోవిడ్ సమయంలో మనకి ఈ పాలు అవన్నీ అందించడం ఆపేశారు. కొంత డిసెంబర్లో కూడా వెళ్ళినప్పుడు పాలు అవి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏంటంటే సేవకులందరూ కూడా తిరుమలలో సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ సమయం సాయంత్రం అయింది కాబట్టి అందరికీ పాలు అందిస్తూ ఉన్నారు. ఈ పాలు అందించినప్పుడు మొదట్లో చూస్తే చాలా హెవీగా జనం అందరూ కూడా పడుతూ ఉన్నారు. ఎందుకంటే అందవేమో అందరికీ అనే ఇదిలో ఉన్నారు. కానీ టీటీడీ వాళ్ళు వచ్చేటప్పటికి ఎంతమంది ఉన్నా హాల్లో ఎన్నిసార్లు తగినా సరిపడని పాలని ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఫ్లాస్కోల్లో కూడా అందించడం జరుగుతుంది. ఇక్కడ పాలు అనేదానికి ఎప్పుడు కూడా భక్తులు గమనించాల్సింది ఏంటంటే ముందు జనం ఉంటారు తప్ప తర్వాత ప్రశాంతంగా తీసుకోవచ్చని. అలాగే తర్వాత కాసేపు సమయం అయిన తర్వాత మళ్ళీ ఉప్మా ప్రసాదాన్ని అందించారు. ఈ హాల్లో అందరూ కూడా స్వామివారి దర్శనం కోసం నిరీక్షిస్తూ కుటుంబ సభ్యులందరితో కలిసి ఇళ్ళ దగ్గర అలాగే అందరూ కలిసి ఉంటారు కాబట్టి ఇక్కడ గోవింద నామస్మరణతో అందరూ ఒకళ్ళొకళ్ళు పాలు పంచుకుంటూ ఎక్కడెక్కడో వచ్చిన భక్తులతో కలిసి ఆనందంగా ఒకరినొకరు అన్నీ కూడా పంచుకుంటూ పాలు పంచుకుంటున్నారు. రాత్రి 8:30 సమయంలో ఈ కాంప్లెక్స్ నుంచి హాల్ నుంచి బయటికి వదిలారు. కంపార్ట్మెంట్లోకి పంపించడానికి అందరినీ కూడా వదలడం జరిగింది. మేము ఈ భక్తులందరితో కలిసి ఇదే లైన్లో స్వామివారి దర్శనానికి ఆ కంపార్ట్మెంట్కి చేరుకుంటున్నాము. పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్ కానీ కూపన్ కానీ ఎలాంటి అవసరం లేకుండా ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ బయోమెట్రిక్ దగ్గర అందరికీ కూడా టోకెన్లు ఇక్కడ అందించి ఇక్కడ నుంచి కూడా అందరినీ దర్శనం వదులుతారు. అలాగే మన తీసుకొచ్చిన మనతో ఉన్న ఫోన్లు కానీ లగేజీలు కానీ అన్నీ కూడా ఈ కౌంటర్ నందు మనం అందరూ కూడా ఇచ్చేస్తే వాళ్ళు వేరే చోటకి పంపిస్తారు. తీసుకున్న లగేజ్లు ఫోన్లు అవన్నీ కూడా ఈ వెహికల్ ద్వారా అక్కడ మనకి బయట అందించడానికి ఈ వెహికల్ ద్వారా పంపించారు. సో దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఈ కౌంటర్ దగ్గరకు వచ్చి ఫోన్లు తీసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను అందరికీ చూపించడానికి. ఫోన్ తీసుకుని మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్తూ ఉంటే మధ్యలో స్వామివారికి సంకీర్తనలు జరుగుతూ ఉన్నాయి. స్వామివారి దర్శనం అయిపోయిన సందర్భంగా స్వామివారి బంగారు గోపురాన్ని చూస్తూ భక్తుల్ని చూస్తూ గోపురాన్ని బంగారం లాంటి స్వామిని తలుచుకుంటూ పునర్దర్శన ప్రాప్తి రాస్తూ అంటూ ఒక్కసారి చూస్తున్న అందరూ కూడా గోవింద గోవింద. శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయ అఖిలాండ పోష గోవింద గోవింద శ్రీ వెంకటేశ
పద్మహృదయేశ చిత స్వామివారి దర్శనం అయిన తర్వాత కర్పూర వెలిగించి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోండి. రామభక్త హనుమాన్ కి జై. జై బోలో రామభక్త హనుమాన్ కి జై. జై శ్రీరామ్. ఎస్విబిసి ఛానల్ వారు సాయంత్రం పూట మనకు రోజు లైవ్ అందించే వేదిక. ఏనుగు ప్రతిరోజు చూడబడినా, ఏనుగు కనపడినా, ఆఖరికి కలలో ఏనుగు కనపడ్డా అది ఏదో విశేషమైన అదృష్టాన్ని కటాక్షిస్తుంది. ఏనుగు ముఖాన్ని ఒకసారి చూస్తే చాలు. తెలవారుజాముల్లో వెంకటరమణ తండ్రి సుప్రభాతము చేసెను సురులే రమణ. పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములే నిత్యము రమణ. స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఎడం పక్కకు వెళ్తే శ్రీవారి మాడవీధులు ఉంటాయి. అలా ఒక మాడవీధికి ఎడం వైపుకి తిరిగితే ఎదురుగా వెళ్ళి ఎడంవైపు చూస్తే మనకి అందమైన ముగ్గులతో స్వాగతం పలుకుతూ ఉన్న మాడవీధి ఇది. ఈ ఎడం పక్కనే చూసుకుంటే మనం పుష్కరిణి పవిత్ర స్నానాలు చేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా స్నానం ఆచరిస్తూ స్వామివారిని తలుచుకుంటూ ఉన్నారు. అందరికీ కూడా పుణ్యం రావాలనే తృప్తితో ఉన్నారు. మనం ఇప్పుడు చూస్తుంది తరిగొండ వెంగమాంబ అన్నదాన సముదాయం. ఆ రోడ్లోకి వచ్చిన తర్వాత ఎడం వైపు వెళ్తే శ్రీ వరాహ స్వామివారి దేవాలయం ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకోవటం ఇక్కడ ఖచ్చితంగా చేసుకోవాలనేది అందరికీ కూడా భక్తులు ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత చూస్తే కుడివైపు వెళ్తే అన్నదాన సముదాయం ఉంటుంది. ఈ అన్నదాన ప్రసాద కేంద్రానికి మనం వచ్చాం. వేలాదిగా రోజు ఎంతోమందికి ఆకలి తీరుస్తున్న అన్నదాన సముదాయం మనకి. ఈ అన్నప్రసాదం కోసం ఎక్కడెక్కడే భక్తులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంచి అన్నదాన కార్యక్రమం. అన్నపూర్ణాదేవి అందరికీ కూడా ఇక్కడ 3 పూట్ల కూడా వద్దన అల్పాహారం కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇలా వెళ్ళిన తర్వాత హాల్ రూపంలో ఎక్కడా కూడా ఏ భక్తుడు కూడా వెయిట్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఉండదు. ఎన్ని వేల మంది వచ్చినా కూడా అనేక హాల్స్ రూపంలో పెడుతూనే ఉంటారు. భక్తులు వెళ్ళటం, ఆ హాల్లో కూర్చోవటం, ప్రశాంతంగా స్వామివారిని తెలుసుకొని గోవిందా గోవిందా అనుకుని కొసరి ఒక ముద్ద తినే అంత భాగ్యాన్ని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే కల్పించిన మహాయజ్ఞం ఇది, అన్నదాన యజ్ఞం. అక్కడ ఒక చిత్రపటం చక్కగా ఒక పెయింట్ రూపంలో ఏర్పాటు చేశారు. గోవింద గోవింద. ఈ పెయింట్ ఏంటంటే ఈ అడవిలో, ఈ నల్లమల అడవికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారని చెప్తూ ఉంటారు. అలా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది అన్నదాన కేంద్రంలో ఒక హాలు. అలా అందరికీ కూడా ఆకుల్లో చక్కగా అన్నీ వడ్డించి అందరికీ కూడా సిద్ధంగా ఉంచుతారు. భక్తులందరూ ఎంతో ప్రశాంతంగా, ఎంతో స్వామివారిని తెలుసుకుంటూ ఆయన మహాభాగ్యం ప్రసాదాన్ని తీసుకుంటూ కూడా ఇక్కడ ముక్తిని పొందుతూ ఉంటారు. అందరు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తూ ఆ సేవకులందరూ కూడా చక్కగా వడ్డిస్తూ ఉంటారు. అన్నీ కూడా ఎంతో శుచిగా, శుభ్రంగా, మంచి క్వాలిటీగా కూడా ఏర్పాటు చేసిన అన్నదాన సముదాయం ఇది. ఈ మధ్యనే మెనూలో కొత్తగా వడను కూడా చేర్చారు. చాలా అద్భుతమైన రుచితో ఉంది. భక్తులు గుడిలోంచి బయటకు వచ్చిన వెంటనే బయోమెట్రిక్ ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత బయటికి ఎడం వైపుకి లడ్డు కౌంటర్ అని బోర్డు ఉంటుంది. ఆ లడ్డు కౌంటర్కి ఇలా దారిలో వెళ్ళటం, ఆ లడ్డు కౌంటర్కి సంబంధించిన బిల్డింగ్ ఇది. ఇక్కడ లడ్డు మనకు దర్శన నిమిత్తం ఒక లడ్డు మనకు ఎలాగో ఉచితంగా ఇస్తారు. అలాగే ఎన్ని లడ్డూలు కావాలన్నా కూడా కౌంటర్లో లడ్డూకి 50 రూపాయలు చొప్పున కౌంటర్లోనే ఇచ్చి తీసుకోవచ్చు. అక్కడ
పర్యావరణ హితంగా ప్లాస్టిక్ కవర్లు కాకుండా క్లాత్ బ్యాగులు కౌంటర్లోనే అమ్ముతూ ఉంటారు. అందరూ కూడా అక్కడి నుంచి తీసుకొని ఎన్ని లడ్డూలు కానీ కళ్యాణ లడ్డూలు ఉంటాయి, వాటర్ ఉంటాయి, అవన్నీ తీసుకొని సంతోషంగా బయటకు వస్తూ ఉంటారు. నా వంతు నేను కూడా లైన్లోకి వెళ్ళి నా లడ్డూలు నేను తీసుకున్నాను. ఇదిగో నా ప్రసాదం బ్యాగు. తెల్లవారుజాముల్లో తిరుమల వచ్చాం, స్వామివారి టోకెన్ ఉచిత దర్శనం చేసాం. అలాగే అన్నప్రసాదం నుండి లడ్డూ ప్రసాదం వరకు వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి. ఇట్లా మీ సతీష్ శెట్టి. జై గోవింద. అడుగడుగు దండాల అందాల స్వామి